హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహానగరం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలిక్కడికి వచ్చి తమ జీవితాలను నిర్మించుకుంటున్నారు. అలాంటి ఈ మహానగరంలో సామాన్యుడి దైనందిన జీవితంలో రవాణా ఒక విడదీయరాని భాగం. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, రోజువారీ పనుల నిమిత్తం ప్రయాణించే సాధారణ ప్రజలు, ఇలా ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజా రవాణా వ్యవస్థపైనే ఆధారపడతారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు నగరవాసులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ప్రయాణ సాధనాలు. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రయాణం సామాన్యుడికి పెను భారంగా మారింది. ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుకుంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను గణనీయంగా పెంచింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించడానికి కనిష్ట ఛార్జీ 15 రూపాయల నుంచి మొదలై గరిష్టంగా 80 రూపాయల వరకు చేరింది. ఇది నెలవారీ బడ్జెట్తో బతుకుబండిని లాగించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతుంది. నెల జీతంలో సింహభాగం ప్రయాణ ఖర్చులకే పోతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఒక ఆశాకిరణంలా కనిపించాల్సిన వ్యవస్థే ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ఎంఎంటీఎస్ ఛార్జీలు చాలా తక్కువ. కేవలం 20 రూపాయలు చెల్లించి నగరంలోని ఒక మూల నుంచి మరో మూలకు సులభంగా, వేగంగా చేరుకునే అవకాశముంది. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలు సహజంగానే ప్రత్యామ్నాయంగా ఉన్న ఎంఎంటీఎస్ వైపు చూడాలి. ప్రయాణికులను ఆకర్షించడానికి, వారికి మెరుగైన సేవలు అందించడానికి దక్షిణ మధ్య రైల్వేకి ఇదొక సువర్ణ అవకాశం. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది పూర్తి విరుద్ధంగా ఉంది. పెరిగిన ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడంలో, వారిని తమ వైపు తిప్పుకోవడంలో దక్షిణ మధ్య రైల్వే ఘోరంగా విఫలమవుతుందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో విశ్లేషిద్దాం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి ప్రజలకు వేగవంతమైన, చవకైన ప్రయాణాన్ని అందించాలనే గొప్ప లక్ష్యంతో ఎంఎంటీఎస్ వ్యవస్థను ప్రారంభించారు. ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వంటి ప్రధాన మార్గాలను కలుపుతూ దీనిని విస్తరించారు. ప్రారంభంలో నగర ప్రజల నుంచి దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులకు ఇది వరంగా మారింది. కోవిడ్ మహమ్మారికి ముందు వరకు ఎంఎంటీఎస్ వ్యవస్థ తన స్వర్ణయుగాన్ని చూసింది. ఆ రోజుల్లో రోజుకు 120 సర్వీసులు నడిచేవి. ఈ సర్వీసుల ద్వారా ప్రతిరోజు సగటున 1,50,000 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు. ప్లాట్ఫామ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడేవి. సమయానికి రైళ్లు రావడం, తక్కువ ఖర్చుతో ప్రయాణం పూర్తి కావడంతో ప్రజలు ఎంఎంటీఎస్ను ఎంతగానో ఆదరించారు. ఇది కేవలం రవాణా వ్యవస్థగా మాత్రమే కాకుండా నగరం యొక్క జీవనాడిలో ఒకటిగా మారింది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత పరిస్థితులు పూర్తిగా తలక్రిందులయ్యాయి. లాక్డౌన్ సమయంలో నిలిచిపోయిన సేవలు ఆ తర్వాత నెమ్మదిగా పునఃప్రారంభమైన పాత వైభవాన్ని అందుకోలేకపోయాయి. దక్షిణ మధ్య రైల్వే సర్వీసుల సంఖ్యను 120 నుంచి కేవలం 86కి తగ్గించింది. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రోజుకు కేవలం 50,000 మంది మాత్రమే ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1,50,000 నుంచి 50,000కు పడిపోవడానికి కారణం కేవలం సర్వీసుల తగ్గింపు మాత్రమే కాదు. రైళ్లు సమయపాలన పాటించకపోవడం, గమ్యస్థానాలకు చేరడంలో తీవ్రమైన జాప్యం జరగడం వంటివి ప్రయాణికులను ఎంఎంటీఎస్కు దూరం చేశాయి. గంటలసేపు ప్లాట్ఫామ్లపై వేచి చూడలేక తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ఛార్జీలు చెల్లించి ఆర్టీసీ బస్సులు మరియు ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం ప్రారంభించారు. ఒకప్పుడు ప్రజల ఆదరణ పొందిన వ్యవస్థ నేడు వారి నమ్మకాన్ని కోల్పోతోంది. ఈరోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో విశ్లేషిద్దాం. ప్రయాణికులు తగ్గిపోవడానికి రైల్వే అధికారుల ప్రణాళికా లోపమనే ఒక ప్రధాన కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ ఉన్న చోట సర్వీసులు పెంచాల్సింది పోయి, డిమాండ్ లేని మార్గాలలో అనవసరంగా రైళ్లను నడుపుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ మేడ్చల్ సికింద్రాబాద్ మార్గం. ఈ మార్గంలో ఉదయం పూట కేవలం గంట వ్యవధిలోనే 3 ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతున్నారు. అంటే సగటున 20 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక్కో ఎంఎంటీఎస్ రైలుకి 10 నుంచి 12 బోగీలు ఉంటాయి కాబట్టి దాదాపు 1000 మందికి పైగా ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. అలాంటిది ఈ మార్గంలో నడిచే రైళ్లలో ఒక్కో బోగీకి పట్టుమని 10 మంది ప్రయాణికులు కూడా ఉండటం లేదు. మొత్తం 30 బోగీలతో 3 సర్వీసులు నడిపినా కనీసం 200 మంది ప్రయాణికులు కూడా లేని దుస్థితి నెలకొంది.
ఇది కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఈ సర్వీసుల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా తిరిగి రావటం లేదు. డీజిల్, విద్యుత్, సిబ్బంది జీతాలు, బోగీల నిర్వహణ వంటి ఖర్చులన్నీ నష్టాల రూపంలో మిగిలిపోతున్నాయి. ప్రయాణికులు ఇదే విషయంపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు. 10-12 బోగీలతో ఖాళీ రైళ్లను నడపడం కంటే 6 బోగీలతో కూడిన చిన్న రైళ్లను ఏర్పాటు చేసి సర్వీసుల సంఖ్యను అంటే ఫ్రీక్వెన్సీను పెంచితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వారు సూచిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రతి 15-20 నిమిషాలకు ఒక చిన్న రైలు నడిపితే ప్రయాణికుల సమయం వృధా కాకుండా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. దీనివల్ల రైల్వేకు కూడా నిర్వహణ ఖర్చు తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయం వస్తుంది. కానీ ఈ దిశగా అధికారులు ఆలోచించటం లేదు. డిమాండ్ సప్లై మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎంఎంటీఎస్ వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా సర్వీసులను సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బోగీలు పూర్తిగా ఖాళీగా ఉంటుండగా ఉదయం సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండి కాలు పెట్టడానికి కూడా వీలులేని పరిస్థితి ఉంటుంది. ఈ అసమతుల్యతను సరిదిద్దాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా చెర్లపల్లి, మల్కాజ్గిరి మీదుగా సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు ఉందానగర్కు ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచాలనే డిమాండ్ బలంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ప్రతిరోజూ ప్రయాణిస్తుంటారు. వారికి సరిపడ సేవలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భరత్నగర్ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఈ పథకం కింద భరత్నగర్ స్టేషన్ను ఒక వ్యూహాత్మక రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. ఈ స్టేషన్కు కేవలం 200 మీటర్ల దూరంలోనే మెట్రో స్టేషన్ ఉంది. అలాగే కూతవేటు దూరంలో బస్ స్టాప్ కూడా ఉంది. అంటే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ఈ 3 రవాణా వ్యవస్థలను అనుసంధానించడానికి భరత్నగర్ అత్యంత అనుకూలమైన ప్రదేశం. దీనిని ఒక ఇంటర్చేంజింగ్ పాయింట్గా అభివృద్ధి చేస్తే ప్రయాణికులు ఒక రవాణా విధానం నుంచి మరొక దానికి సులభంగా మారవచ్చు. అయితే ఇక్కడ కూడా సమస్యలు లేకపోలేదు. ప్రస్తుతం ఈ స్టేషన్లో 2 ప్లాట్ఫార్ములు. ఎంఎంటీఎస్ సర్వీసుల కోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ నిర్మిస్తే మరిన్ని సర్వీసులను నడపడానికి వీలవుతుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. ఉందానగర్ నుంచి తెల్లాపూర్ వరకు నడిపే సర్వీసులను ఇక్కడి నుంచి అనుసంధానించే అవకాశం కూడా పెరుగుతుంది. హైదరాబాద్కు ఐటీ హబ్గా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలి వైపు ప్రయాణిస్తుంటారు. వారి ప్రయాణ కష్టాలను తీర్చడంలో ఎంఎంటీఎస్ కీలక పాత్ర పోషించగలడు. కానీ ఇక్కడ కూడా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ఘట్కేసర్ రామచంద్రాపురం మార్గం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. చెర్లపల్లి, నేరెడ్మెట్, అమ్ముగూడ, సుచిత్ర, ఫిరోజ్గూడ, సనత్నగర్ వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఈ మార్గంపై ఆధారపడతారు. అయితే ఆశ్చర్యకరంగా ఇంత డిమాండ్ ఉన్న ఈ మార్గంలో కేవలం ఒకటే ఒక ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఉదయం 7:30 ఘట్కేసర్లో బయలుదేరి 8:45 భరత్నగర్కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:15 అందుబాటులో ఉంటుంది. ఇది చాలామంది ఐటీ ఉద్యోగుల కార్యాలయ వేళలకు ఏమాత్రం పొంతన లేకపోవడం. దీనికి తోడు ఈ ఒక్క రైలు కూడా కొన్నిసార్లు ఆలస్యంగా నడవడం లేదా అకస్మాత్తుగా రద్దు కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సనత్నగర్ మరియు హైటెక్ సిటీ మధ్య కొత్తగా 6 స్టేషన్లను ప్రారంభించడంతో కేవలం ₹40 టికెట్తో అరగంటలో హైటెక్ సిటీకి చేరుకోవచ్చని ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశించారు. ట్రాఫిక్ జామ్లలో గంటలసేపు సమయం వృధా చేసుకునేందుకు ఎంఎంటీఎస్లో ప్రశాంతంగా ప్రయాణించవచ్చు అని భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ కొత్త మార్గంలో కూడా కేవలం ఒకటే ఒక సర్వీసును నడుపుతున్నారు. అది కూడా కార్యాలయ వేళలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఫలితంగా కొత్తగా నిర్మించిన స్టేషన్లు, వేసిన ట్రాకులు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాల్సిన ఒక అద్భుతమైన అవకాశం అధికారుల అదూరదృష్టి వల్ల వృధా అవుతోంది. మొత్తం పరిస్థితిని విశ్లేషిస్తే హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ వ్యవస్థ ఒక పెద్ద దిశానిర్దేశం లేని నావలా ప్రయాణిస్తోందని స్పష్టమవుతోంది. ఒకవైపు ఆర్టీసీ ఛార్జీల మోతతో ప్రజలు అల్లాడుతుంటే వారికి చవకైన ప్రత్యామ్నాయాన్ని అందించడంలో దక్షిణ మధ్య రైల్వే విఫలమవుతోంది. డిమాండ్ లేని చోట ఖాళీ రైళ్లను నడపడం, డిమాండ్ ఉన్న చోట సర్వీసులు లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం, ప్రయాణికుల అవసరాలను పట్టించుకోకపోవడం వంటివి ఈ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. పరిష్కారం ప్రయాణికుల సూచనల్లోనే ఉంది. డిమాండ్కు అనుగుణంగా సర్వీసులను పునర్వ్యవస్థీకరించాలి. 12 బోగీల రైళ్లను రద్దీ సమయాల్లో, రద్దీ మార్గాల్లో నడపాలి. తక్కువ రద్దీ ఉన్న సమయాల్లో మార్గాల్లో 6 లేదా 9 బోగీలతో కూడిన రైళ్లను నడపాలి. రైళ్ల సంఖ్యను కాదు, సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచాలి. ప్రతి 15-20 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
భరత్నగర్ వంటి వ్యూహాత్మక స్టేషన్లను వెంటనే అభివృద్ధి చేసి మెట్రో మరియు బస్సు వ్యవస్థలతో అనుసంధానించాలి. ఐటీ క్యారిడార్కు ప్రత్యేక సర్వీసులను అనుకూలమైన వేళల్లో నడపాలి. రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి లైవ్ ట్రాకింగ్ యాప్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇది వారిలో నమ్మకాన్ని పెంచుతుంది.